రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును చూసినా బాధేస్తోందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో సాగు, తాగునీటి రంగాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టుల్ని పరిశీలించిన మంత్రులు సోమశిల ఆప్రాన్ పెండింగ్ పనుల్ని 60 రోజుల్లో మొదలు పెడతామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల్ని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సోమశిల అతిథి గృహంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం సోమశిల జలాశయ ఆప్రాన్ను పరిశీలించారు. జలాశయ స్థితిగతులను, పెండింగ్ పనులను అధికారులు వివరించారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. 2020-21 వరదలకు సోమశిల జలాశయంలో ఆప్రాన్ దెబ్బతిన్నా ఇప్పటి వరకు వాటిని పూర్తి చేయలేదన్నారు. డ్యాం రోప్స్, షట్టర్లు, గేట్ల మరమ్మతులు కూడా చేపట్టలేదన్నారు. కనీసం గ్రీజు కూడా పోయలేదన్నారు. జిల్లాకు గుండెలాంటి సోమశిలను నాశనం చేశారని, పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. పెండింగ్ పనులను 60 రోజుల్లో మొదలు పెడతామని మంత్రి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 5 సంవత్సరాల ఆయన పాలనలో మళ్లీ ఇరిగేషన్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ప్రతి ప్రాజెక్టులోనూ, ప్రతి రిజర్వాయర్లోనూ, ప్రతి కెనాల్లోనూ అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతూ ఉంది. అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కండలేరు, తెలుగుగంగా ప్రాజెక్టుల స్థితిగతులను మంత్రులు పరిశీలించారు. ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గం పరిధిలోని కాలువలు పూడిపోయిన స్థితిని చూశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. శాసనసభ్యులు, రైతులు, సాగునీటి సంఘం నేతలు గతంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అనేక అక్రమాలపై ఫిర్యాదులు చేశారని, వాటన్నింటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల తెలిపారు. గత తుపానుకు దెబ్బతిన్న సోమేశ్వరాలయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. కొట్టుకుపోయిన శివాలయం గోడల్ని పరిశీలించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి, కందుకూరు, గూడూరు శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.